సార్ టౌన్స్ ఫర్ సేల్ ఆర్టీసీ డిపోలు బేరం ఉక్కు బాగబగలం చాలా దీని మీద నిజానికి జరగాల్సినంత జరగట్లేదు. పట్టణాల ఆస్తులను మానిటైజ్ చేయాలి, పట్టణాల్లో ఆస్తులను మానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఒక జీవో విడుదల చేశారు. దాని ప్రకారం ఖాళీ స్థలాలు, శిథిలమైన భవనాలు, రోడ్లు, అనేక రకాల ఒక 14 రకాల ఆస్తులను వాళ్ళు క్రోడీకరించారు. ఈ 14 రకాల ఆస్తులను మీరు మానిటైజ్ చేయండి. మానిటైజ్ అంటే పూర్తిగా వాళ్ళకి అప్పగించడం కావచ్చు, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతి కావచ్చు, మూడోది లీజుకు తీసుకొని వాళ్ళు నడుపుకోవటం కావచ్చు. ఏదైతే ఒక భారీ ఎత్తున పట్టణాల్లో ఇది కాకుండా నీటిపారుదల కాదు, నీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇట్లా అనేక అంశాలు ప్రైవేటీకరణ చేయడం అన్నది చాలా భారీ ఎత్తున జరగబోతుంది. దీని గురించి చర్చ, ప్రతిపాదనలు అనేక వస్తున్నప్పటికీ ఉదాహరణకు విలువైన ఖాళీ స్థలాలు, పాత వాణిజ్య భవనాలు, బస్ స్టాండ్లు కూడా అమ్మకానికి, బస్ స్టాండ్లు కూడా సేల్, నిరుపయోగంగా ఉన్న పాత కార్యాలయ భవనాలు, అంటే చాలా చోట్ల మనకి పంచాయతీ భవనం అనో R&D భవనం అన్నో అది ఖాళీగా ఉంటుంది, గెస్ట్ హౌస్ ఏదో ఉంటుంది, అమ్మేయి. ఎక్కడైనా సరే కాస్త ఖాళీగా ఇదిగా ఉంటే అమ్మేయి. ఆడిటోరియాలు, మార్కెట్లు, ఖాళీగా ఉన్న నివాస గృహ సముదాయాలు, నిజానికి చాలా చోట్ల ఇల్లు కట్టి కేటాయించని చాలా చోట్ల ఉన్నాయి, అవి కూడా ఇచ్చేయండి. అలాగే క్వార్టర్స్ ఉంటాయి, ఉదాహరణ కర్నూలుకి వెళ్తే B క్యాంపులు, C క్యాంపులు ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ అమ్మకానికి పెట్టేయండి. మానిటైజ్. పార్కింగ్ సమస్య ఉన్న ప్రాంతాలు, ఎక్కడన్నా పార్కింగ్ సమస్య ఉంటే ఎవడన్నా ప్రైవేట్ వాడొచ్చి నేను పార్కింగ్ కల్పిస్తానంటే వాడికి ఒక స్థలం వాడికి ఇచ్చేయి. ఈ విధంగా టౌన్స్ ఫర్ సేల్స్ అనేది ఒక విధంగా పట్టణాలను తెగనమ్మడమే జరుగుతుందని ఈరోజు ఒక వార్త వస్తుంది. బహుశా ఈ ప్రస్తావనలు ఏవి మనం ఇందాక చెప్పుకున్నాం, తిరుపతి ఆ విజయోత్సవ సభలో ఇలాంటివి మనం వినం. కానీ ఈ జీవో నెంబర్ 673 కింద ఇవన్నీ చాలా భారీ ఎత్తున ఇది జరగబోతుంది అన్నది ఒకటి. పౌర సంఘాలు, ప్రతిపక్షాలు, ముఖ్యంగా వామపక్షాలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జీవన వ్యయం ఇంత పెరిగింది కదా, ఇంకా ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇంకేమవుతుందని. ఇది కాకుండా వర్మ 12 ఆర్టీసీ డిపోలు అమ్మకానికి పెట్టారు. డిపోలు ఇందాక చెప్పిన బస్ స్టాండ్లు, విజయవాడలో లూలు వాళ్లకు బస్ స్టాండ్ అమ్మేయటం అదొక తీరైతే, ఇక్కడ 12 డిపోలు, ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా భారీ ఎత్తున డిపోలను అమ్మడానికి ఆర్టీసీ పూర్తిగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి 300 బస్సులు కూడా, 300 విద్యుత్ బస్సులు లేవు ఆర్టీసీకి. విద్యుత్ బస్సులు తీసుకోమని దేశంలో విధానం తీసుకున్నారు. కానీ విద్యుత్ బస్సులు తీసుకుంటే 60% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, 60%, 60% సబ్సిడీ ఇస్తుంది. కానీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొనకూడదని రూల్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఏంటి, వర్మ గారు లాంటి ఆసామి కేంద్రం దగ్గర 60% సబ్సిడీ తీసుకొని బస్సులు కొనుక్కుంటాడు. ఈ బస్సులు నడిపించడానికి నేను డిపో ఇచ్చేస్తా. ప్రభుత్వం యొక్క ఆర్టీసీ డిపో, ఈ ప్రైవేట్ బస్సులు కొన్న వాళ్ళు వీళ్ళు ఆర్టీసీ డిపోలు వాడుకుంటారు. డిపో మెయింటెనెన్స్, ఈ సదుపాయాలు ఇవన్నీ మేమే, అంటే ఆర్టీసీ వారే చేసి పెడతారు. ఇదంతా నిజంగా ఎలా అయిందంటే దీనివల్ల సబ్సిడీనే 300 కోట్లు, 140 కోట్లు దాదాపు వాళ్ళకి సబ్సిడీ పోతున్నటువంటి ఒక 750 బస్సులు కొంటే బస్సుకు 40 లక్షల చొప్పున 300 కోట్లు కేంద్రం సబ్సిడీ ఇస్తుంటే అదంతా ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది. ఇక్కడ ఆర్టీసీ ఏమో ప్రభుత్వం నడుపుతుంది, పట్టణాల్లోనేమో సదుపాయాలు అది ఇదని అంటాం మనం. కాబట్టి ఒక అవుట్ రైట్ సేల్ మోడల్ అన్నది ఇటు ఆర్టీసీలో కానీ అటు మున్సిపాలిటీల్లో కానీ మేము నిధులు ఇవ్వలేమని, ఉదాహరణ కింద విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ స్వయంగా స్థానిక స్వపరిపాలన అంటే ఎలా ఉండాలి, అన్ని చోట్లకి ఎమ్మెల్యేలు ఎందుకు రావాలి, స్థానిక అధికారులు లేకపోతే ఎన్నికైన ప్రతినిధులు ఉంటే వాటి పరిస్థితి ఇది. మేము మున్సిపాలిటీలకు డబ్బులు ఇవ్వలేం, మీరు అమ్మేసుకోండి, ఆర్టీసీని మేము నడపలేం. మీరు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే కేవలం ఆస్తులు పోవడము, సదుపాయాలు రేట్లు పెరగడం మాత్రమే కాదు, ఉద్యోగులకు ఏం భద్రత ఉండదు. ప్రైవేట్ ఉద్యోగి ఎంత ఇస్తాను నీ ఇష్టమే, ఉంటే ఉండు, లేకపోతే రోడ్డు నాది, రూట్ నాది, టోల్ గేట్ నాది, నీ ఇష్టం. కాబట్టి ఇది ఒక చాలా తీవ్రమైన, నగరాల్లో దాదాపు ఒక సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటిదే మనకు నిజానికి
ఈ సభ వాయిదా పడడానికి కారణమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదం నుంచి కూడా ఇలాంటి గుణపాఠమే నిజానికి నేర్చుకొని ఉండాల్సింది, కానీ మనం నేర్చుకోలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదము 9 మంది ప్రాణాలు కోల్పోయినంత ఘోరం జరిగినప్పటికీ కూడా వైసీపీ కారణమని, టీడీపీ కారణమని, వైసీపీ అసలు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ జోలికి ఎవరు పోరు, ఇలా జరుగుతుంది. అయితే వీళ్ళంతా చేస్తున్నప్పటికీ కూడా నేను ఇక్కడ చెప్తున్న కనెక్షన్, నేను చెప్తున్న అంశానికి దీనికి కనెక్షన్ ఏమంటే, ప్రైవేటు పరమైనప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదంలో నిర్లక్ష్యం ప్రధాన పాత్ర వహించింది. పొదుపు చర్యల పేరుతో అవసరమైనటువంటి తీసుకోలేదనేది ఒక తీవ్రమైన అంశం. ఇప్పుడు ఇన్ని ప్రైవేట్ చేస్తే కూడా అదే వస్తుంది. విశాఖ ఉక్కు మీద ఈ అంశంలో మానవ హక్కుల సంఘం చాలా తీవ్రంగా తీసుకొని నోటీసులు పంపింది. నిజంగా ఇక్కడ నిర్లక్ష్యం దీనికి కారణం అన్నది చాలా దారుణమైన అంశం. దీని మీద మాకు పూర్తి సమాచారం కూడా మీరు ఇవ్వాలి అన్న పద్ధతిలో తాకీదులు, నోటీసులు కూడా పంపించారు. కానీ మనం దాని నుంచి ఏమి పాఠాలు నేర్చుకోకపోగా ఇంకా అన్ని ప్రైవేటు, ఉదాహరణ చంద్రబాబు గారు ఇందాక చెప్తున్నారు, చాలా మన పుట్టపర్తిలోనే బ్రహ్మాండమైన ఆధునిక ఆయుధాలు, దూసుకుపోయే విమానాలు తయారవుతాయి. అవన్నీ నిజమే సార్, కానీ అవన్నీ ప్రైవేటు కంపెనీలు తయారు చేస్తాయి. టాటా వారు, ఎల్ఎన్టీ వారు, భారత్ ఫోర్జ్ వారు తయారు చేస్తారు. భారత సర్కారు వారు తయారు చేయరు. కాబట్టి ఈ అంశం కూడా మనం జోడించుకుంటే కానీ అది కూడా రక్షణకు, దేశ రక్షణకు సంబంధించిన అంశాలు. మరి ఇది ఎట్టుపోతుందో ఏంటో ఇంకా చూడాల్సిందే మనం సార్. కానీ మన మీడియాకి ఇది అవసరం లేదు కదా. ఈ గొడ్డల ఇదే రప్పానా ఇదే సరిపోతుంది సార్. చిరంజీవి ఆ మాటే, పవన్ ఆటోబయోగ్రఫీ.